హాయ్ అండి. నేను మీ మూర్తి టైలర్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే కటింగ్ వర్క్, బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ముందుగా మనం ఫీజింగ్ అనేది నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఫీజింగ్ కటింగ్ చేసుకోవాలంటే మనం ఇప్పుడు బ్యాక్ కటింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ ఎప్పుడు కూడా రౌండ్ అనేది ముందుగా తీసుకోకూడదు. ఇప్పుడు ఈ వీడియోలో నేను చేసినట్టుగా చేయండి. ఫీజింగ్ కింద పెట్టి బ్యాక్ మీద మనకు ఏ రౌండ్ అయితే ఆ రౌండ్, ఎలా కలత అలా, ఏ మోల్డ్ కలత మోల్డ్ ఇప్పుడు నేను చేసినట్టుగానే తీసుకోవచ్చు. ఇప్పుడు ఫీజింగ్ మీద మార్కింగ్ పడింది కదా, అది మనకి నీట్గా కనపడేలాగా పెన్నుతో డ్రా అనేది చేసుకోండి నీట్గా. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం హాఫ్ మూన్ టైప్లో తీసుకోవాలి. హాఫ్ మూన్ అంటే సర్కిల్, అది నీట్గా, అంటే మీకు పెద్దది కావాలి పెద్దది తీసుకోవచ్చు, ఎక్కువ రౌండ్ కావాలంటే ఎక్కువ రౌండ్ కూడా తీసుకోవచ్చు. నేనైతే హాఫ్ రౌండ్ అనేది తీసాను కరెక్ట్గా, ఎక్కువ తక్కువ కాకుండా. అది నీట్గా మార్కింగ్ అనేది ఇలా చేసుకోండి ఈ వీడియోలో చేసినట్టు. మీకు ఇంకా ఏమైనా స్టైల్స్గా చేసుకోవాలనుకుంటే ఇంకా వేరే వేరే స్టైల్స్ చేసుకోవచ్చు. ఇలాగే చేయాలని లేదు, మీ ఓన్గా మీకు ఎలా కావాలంటే అలాగే చేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకుంటున్నాను కదా, సేమ్ అలాగే మార్కింగ్ చేసుకుని చూడండి ఫ్రెండ్. ఒక 30 ఇంచు ఖర్చు ఉంచుకుని నీట్గా రౌండ్ సర్కిల్ అనేది నీట్గా తీసుకోండి. ఎక్కువ ఉన్న బాగు తక్కువ ఉన్న బాగోదు, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని నీట్గా 30 ఇంచు నేనైతే ఉజ్జాయింపున తీసేసాను. ఇప్పుడు మనం కటింగ్ వర్క్ స్టైల్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ పెన్ మార్కింగ్ మీద కరెక్ట్గా నీట్గా కటింగ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో అర్థం అవ్వకపోతే కనుక కామెంట్ చేయండి, ఇంకా అర్థమయ్యేలాగా నీట్గా వీడియో తీసి పెడతాను. చూస్తున్నారు కదా కటింగ్ వర్క్, కటింగ్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇది మనం లైనింగ్ మీద నీట్గా ఐరన్ చేసుకుంటే నీట్గా ఫేస్టింగ్ అయిపోద్ది, అంటే అతుక్కుపోద్ది. ఇప్పుడు ఎప్పుడైనా సరే చాలామంది లైనింగ్ ఒరిజినల్ అటాచ్మెంట్ చేసుకుంటారు. అలా అటాచ్మెంట్ చేసుకున్నామంటే కటింగ్ వర్క్ చేత్తో ఎమ్మింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా ఎమ్మింగ్ చేయకుండా మీకు లోడింగ్ అనేది వస్తుంది. ఆ లోడింగ్ ఎలాగో ఇప్పుడు ఈ వీడియో క్లియర్గా చూడండి. ఇక్కడే ఇప్పుడు మనం పైనుంచి మనకి నెక్ రౌండ్ ఎంత ఉందో అక్కడ దాకా స్టిచ్చింగ్ అని చేసుకోండి, ఎందుకంటే లైనింగ్ అటు ఇటు జరగకోకుండా. ఈ వీడియోలో చూసినట్టు నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, అలాగే చేయండి.
ఇప్పుడు మనం ఇందాడ పేస్టింగ్ చేసుకున్నాం కదా! అది కొంచెం ఎక్స్‌ట్రా పెట్టి ఖర్చు ఉంచాం కదా! అది నీట్‌గా అనేది టిచ్చింగ్ చేసుకోండి. సెంటర్ చూసుకొని నీట్‌గా అలాగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మార్కింగ్ పడేలాగా ఒకసారి గీడుకోండి. ఇప్పుడు బ్యాక్ సెంటరు, ఈ సెంటరు కరెక్ట్‌గా సెట్ చేసుకొని మనకి పైన కాట్ పెట్టాం కదా! ఆ కాట్ కాడ నుంచి యువతల కాట్ దాకా మనం కరెక్ట్‌గా సెట్టింగ్ అయిపోద్ది. ఎందుకంటే మనం కటింగ్ కాడ కరెక్ట్‌గా అలాగే కట్ చేసాం కాబట్టి సెట్టింగ్ అయిపోద్ది. ఒకవేళ మీరు అంటించుకున్నప్పుడు ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే కనుక సెంటర్‌లో చిన్న పాయింట్ అనేది పెట్టుకోండి. లైట్‌గా ఎంత రాదు, లైట్‌గా వస్తే పాయింట్ అలా వస్తది. ఇప్పుడు సెంటర్‌కి నీట్‌గా స్టిచ్చింగ్ అని చేసుకోండి. ఇలా మనకు కదలకోకుండా అంటే కటింగ్ వర్క్ కాబట్టి గమ్ముని కదిలే అవకాశాలు ఉంటాయి. అందుకని కదలకోకుండా ఒకసారి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ కదిలిన తర్వాత అది ఓపెన్ చేసేయడం కన్నా ముందు ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే క్లియర్ అయిపోద్ది అక్కడ. స్లోగా నీట్‌గా కటింగ్ వర్క్ మనకి పాయింట్లలో నీట్‌గా పాయింట్ కట్టుకొచ్చేలా చూసుకొని నీట్‌గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియో. కటింగ్ వర్క్ అనేది చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు హ్యాండ్స్ కావాలితే హ్యాండ్స్‌కి, ఫ్రంట్‌కి కావాలితే ఫ్రంట్‌కి, కింద నడనికి కావాలితే నడనికి కూడా చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా సేమ్ ఇంతే. ఇప్పుడు నీట్‌గా మనం నెక్ రౌండ్ అనేది కటింగ్ చేసుకోండి. మార్జిన్ ఉంచుకొని మనకు మార్జిన్ ఒక 25 అయితే సరిపోద్ది. ఇంకెక్కువైనా రౌండ్ సర్కిల్ తిరగదు. ఇంకా 25 తక్కువ ఉన్న పర్లా. ఎంత తక్కువ ఉంటే అంత మంచిదే ఖర్చు. ఖర్చు ఎక్కువ పెట్టేసుకుంటే ఆ రౌండ్ సర్కిల్ అనేది ఫినిషింగ్ అనేది రాదు. చాలామంది తక్కువ పెట్టుకుంటే ఇడిపోద్ది అనుకుంటారు. ఇడిపోదు. ఎందుకంటే మనం సపోర్ట్‌గా కుట్టేసేస్తాం కాబట్టి లోపల లైనింగ్‌కి దానికి ఎటు జరగదింక. నీట్‌గా ఆ పాయింట్‌లో ఒకసారి క్వార్ట్స్ అనేది పెట్టుకోండి. కుట్టు దాటుకోకుండా లోపలికి కరెక్ట్‌గా పాయింట్ అనేది పెట్టుకుంటే సరిపోద్ది. మళ్ళీ కుట్టు మీద కటింగ్ అవుతే అక్కడ ఇడిపోద్ది. అవి చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి కోటు. కంగారు పడొద్దు ఇలాంటివి కుట్టినప్పుడు. ఎందుకంటే గమ్మున కటింగ్ అయిపోయిందనుకో మళ్ళీ తిరిగి రావయ్యి. జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి.
నీట్‌గా పల్టీ అనేది చేసుకోండి ఇలాగ నీట్‌గా. ఎక్కువగా మళ్ళీ పొడి చేసినా గానీ కత్తిరిలెట్టి ఈటిలెట్టి పొడుత్తారు. అలా పడొద్దు. మీరు చేత్తోనే ఇలాగ నీట్‌గా చేసుకోండి. ఎందుకంటే కత్తిరిలెట్టి పొడిచారంటే కత్తిరి అవతల నుంచి ఇవతలకొచ్చేద్ది. అనవసరంగా వేస్ట్ అయిపోద్ది. మీరు నీట్‌గా చేతులతోనే ఇలాగా నీట్‌గా చేసుకోండి. ఎందుకంటే చాలామంది మన టైలర్లు ఉంటారు కదా! కత్తిరిలెట్టి పొడిచే అలవాటు ఎక్కువ. అలా మట్టుకు పొడకండి. ఎందుకంటే క్లాత్ ఇది గమ్ముని అలా జరిగిందంటే కత్తిరి ఆ పక్క నుంచి ఈ పక్కొచ్చేద్ది. నీట్‌గా చేత్తోనే ఇలా పల్టీ అనేది చేసుకోండి. చేసిన తర్వాత నీట్‌గా మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటది కాబట్టి ఐరన్ అనేది నీట్‌గా చేసుకోండి. ఏ పనైనా సరే ఐరన్ చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది వస్తది. ఇప్పుడు ఐరన్ చేశాను కాబట్టి అది ఎలా వచ్చిందో మీరే చెప్పండి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా! లోడింగ్ అవుద్దని. ఇప్పుడు ఎమ్మింగ్ లేకుండా కుట్టు అనేది ఏస్తాను చూడండి. ఇప్పుడు అలా విడిగా ఒరిజినల్ పక్కకి గెంటి ఇప్పుడు అది ఉంది కదా! దాని మీద రౌండ్ సర్కిల్‌లో కినారి కుట్టు అనేది ఏసేస్తాను. చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోకి వ్యూస్ కూడా పెద్ద ఏమి రావట్లేదు. కొంచెం మీ ఫ్రెండ్స్‌కి ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి కూడా ఒకసారి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నీట్‌గా మనం ఇప్పుడు లైనింగ్ అనేది నీట్‌గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఇదంతా మాకు ఇలా వద్దులే, ఇదంతా కొంచెం కష్టంగా ఉంది అనిపిస్తే గనుక మీరు ముందు లైనింగ్ అతికేసుకొని నీట్‌గా అలాగని చేసుకొని ఎమ్మింగ్ అని చేసుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లమ్ ఏమి లేదు. ఏంటంటే ఎమ్మింగ్ లేకుండా నీట్‌గా స్టిచ్చింగ్ అనేది వస్తదని చెప్పాను. మీకు ఎలా ఈలుగా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇలాగే చేయాలని మట్టుకి రూల్ ఏమి లేదు. మీరు ఎలాగా స్టిచ్చింగ్ చేయాలంటే అలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ అతికేసాను కాబట్టి నీట్‌గా అంతా నీట్‌గా కటింగ్ చేసుకోవచ్చు. మీరు కింద నడానికి కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కటింగ్ వరకు. అది మీ ఓపిక. ఒకవేళ కస్టమర్ అడిగితే వేయచ్చు. దానికి కూడా ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మడత పెట్టి చూసుకుంటే కరెక్ట్‌గా సెంటర్ ఫోల్డింగ్ పెట్టి చూసుకుంటే మనది కటింగ్ వర్క్ అనేది కరెక్ట్‌గా అనేది వచ్చేస్తది. ఎక్కడికాడ ఏది కాడ కటింగ్ వర్క్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తది. చూస్తున్నారు కదా! లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి నా వీడియోస్. నేనైతే ఇప్పుడు కిందైతే పైపింగ్ అనేది వేస్తాను. అలాగే నా వీడియోలో పైపింగ్ ఎలా వేయాలనే వీడియో ఇంకా చేయలేదు. ఇప్పుడు చేస్తాను. ఆ వీడియో కూడా మీకు సింపుల్‌గా స్టిచ్చింగ్ లేకుండా పైపింగులు వేయచ్చు. అంటే పై టిచ్చింగ్ లేకుండా లోడింగ్ పైపింగ్లు ఇవన్నీ కూడా మీకు 1 బై 1 వీడియోస్ అనేది పెడతాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.